పర్లేదు ప్రియా, ఏం లేని విషయాన్ని ఇంగ్లీష్లో బిల్డప్ ఇచ్చి క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి కాన్సెప్ట్ ఓకే చేయించావు. నైస్. ఎంతో కష్టపడి ప్రెజెంట్ చేశాను, థ్యాంక్స్ చెప్తావనుకుంటే. వెరీ వెరీ థ్యాంక్స్. నిజంగా ఇలాంటి సుత్తి కాన్సెప్ట్ ఆలోచించడం నా వల్ల కాదు. గౌతమ్ చెప్పానా? ఏయ్ చూసావా? నేను చెప్పే బాగుండు మావా. రేయ్ ఇది వేరు, నేను చెప్పేది వేరు. వస్తున్నాడు రే, ఒక్క నిమిషం ఆగు. ఇన్విటేషన్ ఇవ్వడం మర్చిపోగా రే. ఎవరతను? జస్ట్ ఇగ్నోర్ హిమ్. ఫ్రెండే, కలిసి కాలేజీలో చదువుకున్నాం. బ్యాచులర్ పార్టీలో మేమెవరం పెళ్లి చేసుకోమని బెట్టు కట్టాం. శ్రీ బేబీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా. అంతేకాకుండా నిన్ను నన్ను కలిపి చూసాడు, అందుకే ఫిక్స్ అయిపోయాడు. నన్ను వాళ్ళలాగే అనుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? నో ఛాన్స్. నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పకుండా సంతోషంగా ఉండొచ్చు. అసలు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇక పెళ్ళెలా? లవ్ అనేది గాలి లాంటిది, చూడలేకపోయినా కూడా ఫీల్ అవ్వచ్చు. ప్రియా, నీకు లవ్ మ్యారేజ్ జరగకూడదని కోరుకో. ఎందుకంటే నువ్వు అనుకునే ఈ లాజిక్ లేని మ్యాజిక్ నువ్వు ముసల్దానమైనా కూడా జరగదు. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. అది నేను నమ్ముతున్నట్టుగా, నేను ఇష్టపడ్డట్టు జరుగుతుంది. వెళ్దామా? డన్. హాయ్ చిట్టి. హాయ్ హాయ్ హాయ్. ఏయ్, ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావ్? ఎవరితను? నువ్వు అసలు మారవా? ఏయ్, నిన్ను చంపేస్తానే, వెళ్ళిపో. మా ఇంటి కుక్క పిల్ల చచ్చిపోయింది. మా అమ్మ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది బేబీ. చచ్చిన కుక్కను తినమని మీ అమ్మకి చెప్పింది ఎవడు? తినిపించనా? దీనికి ఎందుకు కుక్కలా అరుస్తుంది? ఓ ప్రియా, హలో అమ్మా రా కూర్చో. పర్లేదు అంకుల్, ఫ్లైట్కి టైం అయింది. ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? యాడ్ షూట్కి యూరప్కి వెళ్తున్నాం. ఓ నువ్వు వెళ్తున్నావా? అవును, నేను సోనియా, సన్నీ, గౌతమ్ 1 వీక్ వెళ్తున్నాం. ప్రియా, 1 minute వచ్చేస్తాను. ప్రియా, ఒక చిన్న హెల్ప్. చెప్పండి అంకుల్. వాడి దగ్గర నా ఫోన్ నంబర్ ఉందో లేదో కూడా తెలియదు. మీరు రీచ్ అయిన తర్వాత ఒక్క ఫోన్ చేస్తే చాలు. దిగులు పడకండి అంకుల్, నేను చూసుకుంటాను. ఓకేమా? బాయ్ అంకుల్. బాయ్. సన్నీ వచ్చేసారా? వచ్చేసే ఉంటారు. బోర్డింగ్ పాస్ తీసుకున్నారా? లోపలికి వెళ్ళొచ్చుగా, ఎందుకు ఇక్కడ? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం టైమింగ్ ఇది? మీ డైరెక్టర్లు అందరూ ఇంతేనా? I'm good. How are you? I have been good. హాయ్ సన్నీ. Sonia, meet Mr. Gautam. Hi. Gautam, Sonia. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. Come on, time అయింది, let's go. పదండి, లేదంటే మాటలతో చంపేస్తాడు. త్వరగా పదండి. Come on, let's go. ఒకరు చూసావా? ఎక్కడో చూసినట్టుందే అట. టీజే, సనీ, ఆ పాపతో డ్రింక్స్ పంపించమని చెప్పు. పోరా. థ్యాంక్ యూ. Very well. What packages do you have? ప్రియా, యువర్ రూమ్ కీస్. రెస్టారెంట్కి వెళ్తున్నాడు భోజనం చేయడానికి. అలా ప్లాన్ చేసుకుందామా భోజనం చేస్తూ? 2 minutes. రూమ్కి వెళ్ళొచ్చి రెస్టారెంట్లో మీట్ అవుతాను. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. Oh, what a mancho. Hey,
ఏ హాయ్. నాకు ఆకలిస్తుంది. మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ? యా షూర్, వై నాట్. ఓకే. సో లైఫ్ ఎలా ఉందో చూసారా? మనం ఇలా స్విస్లో మళ్ళీ కలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యా ట్రూ. దీన్ని బట్టి ఏం అర్థమైంది? విధి మన ఇద్దరిని మళ్ళీ కలిపింది. అయ్యో, నాకు వాటి మీద నమ్మకం లేదండి. సోనియా, ఆల్రెడీ పేపర్లోను ఫేస్బుక్లోను నువ్వు ఓపెన్ టైప్ అని రాస్తున్నారు. నువ్వు ఇంత ఫాస్ట్గా బాల్ విసిరావో నిన్ను మలింగాకే మమ్మీ అంటారు. షట్ అప్ టీజే. నేను గౌతమ్ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. జస్ట్ లీవ్ us alone. అబ్బో, ఎంత మంచులోను. ఏ ప్రియా, ఒక చైర్ తీసుకో, కూర్చో. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, తర్వాత వస్తాను. లేదు, నో ప్రాబ్లం. నో, ఇట్స్ ఓకే. ఏ నాతో ఉండడం అంత ఇబ్బందిగా ఉందా? లేదు లేదు, అలాంటిదేం లేదు. నేను ప్రియా కలిసి షూటింగ్కి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ని కలుద్దాం అనుకున్నాం. కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్. ఏంటి ప్రియా? ఏం లేదు, జస్ట్ రా నాతో రా. Just pack this for her. Yeah. Come. వేసుకో వేసుకో, ఇప్పుడే వేసుకో. What? nothing. Come. ఓకే కదా? ఏంటి, షూ ఏమైనా కావాలా? See you tomorrow. Bye. Bye. Good day. Watch. ఓ పంచి, ఇది నీ దగ్గరే ఉండని. నేను మర్చిపోతూ ఉంటాను. నాకు మతి మరపు ఎక్కువ. ఓకే, లెట్స్ రోల్. రెడీ? ప్రియా, ప్రియా, సోనియా పిలు. యా గౌతమ్, 1 minute. కొంచెం త్వరగా. యా షూర్. సోనియా, షార్ట్ రెడీ. ఈ కాస్ట్యూమ్ కాదు కదా? నేను గౌతమ్తో మాట్లాడాలి. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అది వాడే డిసైడ్ చేయాలి. కెన్ యూ ప్లీజ్ కాల్ హిమ్? ఓకే, షూర్. లెట్స్ ఫినిష్ ది జిప్ షాట్. గౌతమ్, సోనియాతో మాట్లాడాలట. క్యారవెన్ కి పిలుస్తుంది. ఏంటి ప్రాబ్లం? నో, జస్ట్ గో. 2 minutes, I'll just come. ఏ సోనియా, ఏమైంది? నాకు తెలీదు. షూటింగ్, క్యారవాన్ అన్నిటినీ చూసాక మర్చిపోవాలనుకున్నవన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఏమంటున్నావు? నువ్వు నన్ను అవమానించావే అందరి ముందు. అదే సోనియా, నా మీదే తప్పు లేదు. నువ్వు అలా చేయడం వల్లే నేను అలా ప్రవర్తించాను. ఐ డోంట్ నో గౌతమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నన్ను ఇంతవరకు ఎవరు అలా అవమానించలేదు. అది పాత మ్యాటర్, దాన్ని ఎందుకు ఇప్పుడు తలుచుకుంటూ? ఓకే ఓకే, రైట్. లెట్స్ జస్ట్ బి ప్రొఫెషనల్స్ అండ్ లెట్స్ డూ దిస్. గ్రేట్. నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకో. లెట్స్ స్టార్ట్ ది రోలింగ్. ఓకే? అంతకు ముందు నువ్వు సారీ చెప్పాలి. నేను నీకు అప్పుడే చెప్పానుగా, నా మీద ఏ తప్పు లేదు. నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వు చెప్పాలంతే. లేదంటే? నువ్వెందుకని చెప్పావు? నాకు తెలుసు నువ్వు చెప్తావని. లేదంటే నేను వెళ్ళిపోతాను. షూట్ ఆగిపోతుంది. నిన్ను నమ్మి ఎవడు ఒక్క యాడ్ కూడా ఇవ్వడు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇలా చెప్తే నేను భయపడతానా? నువ్వేంటే చెప్పేది? నేను చెప్తున్నాను, ఈ యాడ్ నిన్ను పెట్టి నేను తీయను. ప్రియా, సనీతో ప్యాకప్ అని చెప్పు.
రిలాక్స్ గౌతమ్, ఏమైంది? మరేంట వెళ్ళి దాన్ని అడుగు. సోనియా 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 ప్లీజ్ వెయిట్. ఎందుకని ఎవరు వాడితో మాట్లాడరు? వాడికి అంత ఈగో ఉంటే నాకు ఉంది. ఐ డోంట్ కేర్, ఐఎమ్ లీవింగ్. సోనియా ఏమైంది? సనీ, నువ్వు నా మీద కోర్టులో కేసు పెట్టినా కూడా పర్వాలేదు, కానీ ఒక డైరెక్టర్ కి ఇంత ఈగో ఉంటే ఐ విల్ నాట్ వర్క్ విత్ హిమ్. సోనియా వెయిట్. ఇదంతా నా వల్లే. నేనే Shut కారణం. up, ప్రియా, నువ్వేం మాట్లాడకు, నేను వాడితో మాట్లాడతాను. గౌతమ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ప్లీజ్ నాతో రా, తనతో సారీ చెప్పు. కమ్. నువ్వు ఇంకా బయలుదేరలా? సోనియా వెయిట్ ఒక 5 minutes వెయిట్ చేయి ఐఎమ్ ప్లీజ్. సారీ సనీ, ఇంతకు మించి నేను ఇక్కడ ఉండను. ఏదైనా మీ డైరెక్టర్ తో మాట్లాడుకోండి. ఐఎమ్ జస్ట్ లీవింగ్. సోనియా నేను చూసుకుంటాను. సోనియా ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. సోనియా ప్లీజ్ వెయిట్. సోనియా డోంట్ గో. ఓసిని, నన్ను నట్టేటు ముంచేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు ఇతర కాళ్ళు గడ్డలు పట్టుకుని ఊరికి చేరాలనుకుంటాను. నాయనా గౌతమ్. ఏ ప్రియా, నువ్వు వద్దనే చెప్పే గౌతమ్, కానీ నువ్వు ముందు ఏడవడం ఆపుతావా? హే, ఒక చిన్న సారీ చెప్తే నీ సొమ్మేం పోతుంది? డిస్గస్టింగ్ మ్యాన్. ఇప్పుడు క్లయింట్స్ కి ఏం సమాధానం చెప్పను? హే గౌతమ్, టాక్ టు మీ. నేను పిక్చర్ లా వాగుతూ ఉంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? ఎంత పెద్ద ప్రాజెక్ట్ తెలుసా? లుక్ అట్ దిస్. ఈ ప్రాజెక్ట్ లాస్ అయితే నాకు ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా? చివరికి నీ బుద్ధి చూపించావు కదా, నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. బ్లడీ షిట్. షిట్ మ్యాన్. ఏయ్ సన్నీ, గాలై నేను గమ్యం లేక తిరిగేస్తున్నా ఇన్నాళ్ళు. నేనే కాని నన్నే నాకు చూపించాయి నీ కళ్ళు. చిరునవ్వుల్నే కురిపించిందే, తడిసింది నా మనసే. పెదవంచుల్లో మౌనాలెన్నో అర్థం నేడే తెలిసే. మదిగదులనే విడిచిన కలే పిలిచే నన్నే ఇలా. కనులకు మరి కనబడనివి చూసే మనసెలా. నీతో ఉన్న నిమిషం నాకే నే నచ్చే వైనం లేదే మరి ఇంతకాలం. నచ్చట్లేదు స్వప్నం, నువ్వే అయితే నా సత్యం. బాగుంది నా లోకం. పెదవులే అలిసినా చూపే వినిపించే గుండెల్లోనా. గాలై నేను గమ్యం లేక తిరిగేస్తున్నా ఇన్నాళ్ళు. నేనే కాని నన్నే నాకు చూపి
చూపించాయి నీ కళ్ళు. సాయం సంధ్యా సమయం ఎరుపెక్కలేదాకాశం చిక్కిళ్ళే చేసే సాయం. ప్రతి క్షణం కొత్తగా నే జన్మిస్తున్నాగా చిత్రంగా. ఎదసడే మారేనా నీ పేరే పలికి మంత్రంలాగా. గాలై నేను లరరారా తిరిగేస్తున్నా ఇన్నాళ్ళు. నేనే కాని నన్నే నాకు చూపించాయి నీ కళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి. ప్రియా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి గౌతమ్. హలో ప్రియా, నేను గౌతమ్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నా. హలో అంకుల్. ఇవాళ గౌతమ్ బర్త్డే. ఓ నా తరఫున నువ్వు విష్ చేస్తావా? ఓకే అంకుల్, ష్యూర్. హే, ఈ రోజు ఈవినింగ్ పార్టీ, లెట్స్ డాన్స్. ఎక్కడ? ఒక స్మాల్ గెట్ టుగెదర్. ఇట్స్ గోనా బి నైస్, యు నో. ఓకే. హలో 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 హలో. రే బేబీ. హలో మావా. రే ఏంట్రా మావా, ఇంకో పెగ్గేద్దాం వస్తావా? లేదు మావా, నేను మందు మాని వారం అయింది. నా పిల్లలకు నచ్చడం లేదురా, అందుకే టోటల్ గా మానేసాను.